జయ శ్రీ రాధే కృష్ణ. సుమంత్రుడు దశరథ మహారాజుతో, పుత్రాదివై నీవు పురోహితుల ద్వారా కాకుండా స్వయంగా పరివారంతో వాహనాలతో వెళ్ళి పూజార్హుడైన ఋషశృంగముని సాధనంగా తీసుకుని రండి అని చెప్పిన మీదట దశరథ మహారాజు వెళ్ళి తమ స్నేహితుడైన రోమపాదుని అడిగి భార్య అయిన శాంతా సహితంగా ఋషశృంగుని తమ రాజ్యంలోకి తీసుకుని వచ్చారనేంత వరకు మనం కథను విని ఉన్నాం. తదుపరి కథను కొనసాగిద్దాం. ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చిన పిమ్మట చాలా కాలానికి మనోహరమైన ఒకానొక వసంత ఋతువు అనగా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించుటకై సంకల్పాన్ని చేశారు. పిమ్మట దశరథ మహారాజు దివ్య తేజశాలి అయిన ఋష్యశృంగునికి శిరసా ప్రణమిల్లి ఆయన అనుగ్రహాన్ని పొందారు. పుత్ర సంతాన ప్రాప్తి ద్వారా వంశాభివృద్ధి కొరకై యజ్ఞమునకు ప్రధాన ఋత్విజునిగా ఉండుటకై ఆయనను వారు అభ్యర్థించారు. ఋత్విజునిగా అభ్యర్థించబడిన ఋష్యశృంగుడు అందులకు సమ్మతించి యజ్ఞ ద్రవ్యాలను సిద్ధం చేయించండి, యాగాశ్వముని విడిచిపెట్టండి అని రాజుతో చెప్తారు. అంతటా దశరథుడు మంత్రిముఖ్యుడైన సుమంత్రుణ్ణి ఇట్లా ఆదేశిస్తారు. సుమంత్ర, వేద పండితులను ఋత్విజులను అయిన సుయజ్ఞిని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహితుడైన వశిష్ఠుణ్ణి, అట్లే తదితర ద్విజోత్తములను శీఘ్రంగా వెంటకొని తీసుకొని రండి అని చెప్తారు. అనంతరము శీఘ్రగమనుడైన సుమంత్రుడు త్వరగా వెళ్ళి వేదపారంగతులైన బ్రాహ్మణులను అందరినీ కూడా వెంట పెట్టుకొని వస్తారు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు వారినందరినీ పూజించి ధర్మార్థ సాధనకు ఉపయుక్తమగు మధురవచనములను ఇట్లా చెప్తారు. పుత్రుల కొరకై తపనతో తహతహలాడుచున్న నాకు మనశ్శాంతియే కరువైంది. అందుల కోసం అశ్వమేధ యాగమును చేయుటకు సంకల్పించి తిని ఆ యజ్ఞమును విధి విధానంగా చేయగోరుచున్నాను. ఋష్యశృంగుని ప్రభావం చేత నా కోరికలు సిద్ధించును అని చెప్తారు. పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరూ కూడా రాజు పలికిన మాటలు విని బాగు బాగు అని అభినందిస్తారు. ఋష్యశృంగుడు మొదలగు విప్రులు రాజుగారితో యాగమునకు అవసరమైన వస్తువులను తెప్పించండి, యాగాశ్వమును విడిచిపెట్టండి, పుత్రప్రాప్తికై అశ్వమేధ యాగమును చేయవలెనని సత్సంకల్పము నీకు కలిగినందువలన అమిత పరాక్రమశాలురైన నలుగురు కుమారులు నీవు పొందగలరు అని సాదరంగా వారందరూ కూడా చెప్తారు. బ్రాహ్మణులు పలికిన మాటలు విని దశరథుడు మిక్కిలి సంతోషపడతారు. పిమ్మట ఆ మహారాజు ఆనందంతో మంత్రులను ఉద్దేశించి ఈ శుభవచనాలను పలుకుతారు. గురువుల ఆదేశానుసారం యజ్ఞ సామాగ్రిని తెప్పించండి. నలుగురు ఋత్విజులు ముందు నడుచుచుండగా సమర్థులైన 400 మంది యోధుల రక్షణలో యజ్ఞహయాన్ని విడిచిపెట్టారు. సరయూ నదికి ఉత్తర తీరమున యజ్ఞభూమిని సిద్ధపరచమని చెప్తారు. క్రమంగా శాస్త్రోక్తంగా విఘ్న నివారకాలైన శాంతి కర్మలను కూడా అక్కడ జరిపిస్తారు. అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించడంలో కష్టాలు కానీ అపచారాలు కానీ సంభవించే అవకాశమే లేకపోతే సామాన్యులైన రాజులందరూ కూడా ఈ యజ్ఞాన్ని చేయుటకు పూనుకొని ఉండేవారే. విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు యజ్ఞకార్యమునందలి దోషములను వెతుకుతూ ఉంటారు. వారు యజ్ఞమును భంగపరచుటకు యత్నిస్తూ ఉంటారు. యజ్ఞమునకు విఘ్నము కలిగినచో వెంటనే కర్త నశిస్తారు. నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోపము లేకుండా యథావిధిగా స్పర్నట్లుగా చూడండి. కార్యనిర్వహణ యందు మీరు మిక్కిలి సమర్థులు కదా అంటాడు. అంతటా మంత్రులందరూ కూడా మహారాజు యొక్క ఆజ్ఞలను విని ప్రభువులు ఆదేశించినట్లే అని ఆయనను ప్రశంసించుతూ తదాజ్ఞలను నిర్వర్తిస్తారు. బ్రాహ్మణోత్తములందరూ కూడా ధర్మజ్ఞుడైన మహారాజును కొనియాడతారు. ఆయన అనుజ్ఞను గైకొని వారందరూ కూడా తమ తమ నివాసాలకు వెళ్ళిపోతారు. విప్రులందరూ కూడా వెళ్ళిన పిమ్మట మిక్కిలి తేజశాలి అయిన దశరథుడు మంత్రులందరినీ పంపించి వేసి తాను కూడా తన ప్రాసాదమునకు వెళ్తారు. యజ్ఞాశ్వమును వదిలిన 1 సంవత్సరం గడిచిన తర్వాత మరలా వసంత ఋతువు ప్రారంభమైంది. అంతవరకును కూడా యజ్ఞము యందు నిర్వహించవలసిన విధులన్నిటినీ కూడా దశరథుడు పూర్తి చేశారు. పిదప కార్యదక్షుడైన మహారాజు సంతానార్థము యజ్ఞము చేయుటకై యాగశాలలో ప్రవేశిస్తారు. ఆ రాజు వశిష్ఠ మహర్షికి అభివాదమునర్చి విధి విధానముగా ఆయనకు పూజలు సలుపుతారు. తదుపరి భాగాన్ని తదుపరి వీడియోలో విందాం. జయ శ్రీ రాధే కృష్ణ.